కొందరికి ఇంకా పడలే, జాబితాలో పేరున్న ఖాతాలో జమ కాని రుణమాఫీ సొమ్ము, మెసేజ్ రాకపోవడంతో రైతుల ఆందోళన. నేటితో లక్షలోపు వారందరికీ వస్తాయంటున్న బ్యాంకర్లు. నిన్న ఒక ఆయన పాపం నాకు ఫోన్ చేసి, అంటే మా ఆఫీస్కి ఫోన్ చేసిండు, నేనే ఎత్తిన. అన్న అందరికీ రాలేదు, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడిండు ఆయన. సో దానికి సమాధానంగానే ఇగో ఇది చూసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్షలోపు రుణమాఫీ క్షేత్రస్థాయిలో కొంత గందరగోళం నెలకొల్లింది. రుణమాఫీ జాబితాలో పేరుండి మాఫీ సొమ్ము ఖాతాలో పడని వారు కొందరైతే, మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రాని వారు మరికొందరు గందరగోళానికి గురవుతున్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ముందుగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 3-4 రోజుల ముందే జాబితాలను వెల్లడించి ఉంటే రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండేది. లక్షలోపు రుణం ఉన్న రైతు కుటుంబాలకు ఒకేసారి ఈ నెల 15న మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం, లక్షకు పైగా రుణం ఉన్న వారికి ఈ నెలాఖరులోగా 2 లక్షల వరకు రుణాలను ఆగస్టు 15 నాటికి మొత్తం మాఫీ చేస్తామని చెప్పడం తెలిసిందే. ఈ మేరకు లక్ష మాఫీని గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాఫీకి అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ బ్యాంకులకు అందజేయగా వారు రైతుల బ్యాంకు ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేశారు. ఈ మేరకు మాఫీ అయిన చాలా మంది రైతుల ఫోన్లకు బ్యాంకుల నుంచి మెసేజ్లు వచ్చాయి. అయితే కొందరికి మాత్రం రుణమాఫీ పొందేవారి జాబితాలో పేరు ఉండి కూడా మాఫీ అయినట్లుగా మెసేజ్ రాలేదు. ఆయా రైతులు ఆందోళనకు గురై వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు, బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. అయితే జాబితాలో ఉన్న వారందరికీ మాఫీ వస్తుందని, అందరి ఖాతాలో డబ్బు జమ అయ్యేందుకు 48 గంటల సమయం పడుతుందని బ్యాంక్ అధికారులు రైతులకు చెప్పి పంపిస్తున్నారు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో 83,124 మంది రైతులకు లక్ష చొప్పున మాఫీకి గాను 455 కోట్లు మంజూరు అయ్యాయని, కానీ జాబితాలో పేర్లున్న రైతుల ఖాతాల్లో శుక్రవారం కూడా డబ్బులు జమ కాలేదు. జనగామ జిల్లా 26,496 మందికి రుణమాఫీ జరగాల్సి ఉండగా 22,000 మందికి మాత్రమే జమ అయ్యాయి. మరో 4,000 పైచిలకు మందికి రాలేదు. అర్హత ఉన్న జాబితాలో రాని పేరు. మరికొన్ని చోట్ల కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది పేరిట భూమి ఉన్న, ఒకే బ్యాంకు ఖాతా ఉండి లక్షలోపే రుణం ఉన్న మాఫీ జాబితాలో వారి పేరు రాలేదు. ఇంకొన్ని చోట్ల కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది రుణం ఉండి అంతా కలిపి లక్షలోపు ఉండగా ఒక్కరి పేరు మీద ఉన్న మొత్తం మాత్రమే మాఫీ అయింది. మిగతా వారి పేరిట ఉన్న మొత్తం మాఫీ కాలేదు. ఇలాంటి వారందరికీ సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ మొత్తం గందరగోళానికి జాబితాలను ముందుగా వెల్లడించకపోవడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ అమలుకు ముందే లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో వెల్లడించి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కాదని చెప్పి చెప్తా ఉన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల పరిస్థితి ఏంటి అంటూ అడుగుతా ఉన్నారు కదా. మల్లన్న సాగర్ నివాసితుల్లో చాలా మందికి రుణమాఫీ జరగలేదు. పంట రుణాలు చెల్లించొద్దని తాము మాఫీ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడంతో 2016కు ముందు తీసుకున్న రుణాలను వారు చెల్లించలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి కటాఫ్ విధించడంతో నిర్వాసితులకు మాఫీ కాకుండా పోయింది. వీరిలో 17 మంది రెన్యువల్ చేసుకోవడంతో వారి పేర్లు మాఫీ జాబితాలో వచ్చాయి అంటూ చూస్తున్నాం. రుణం 2 లక్షల మాఫీ 3,000. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన నల్ల నరసింహారెడ్డి అనే రైతుకు మల్యాల సింగిల్ విండో పరిధిలో గత ఏడాది సెప్టెంబర్ 19 నాటికే 2.25 లక్షల పంట రుణం ఉంది. ఈ రైతుకు ప్రభుత్వం విడుదల చేసే 3వ విడతలో 2 లక్షలు మాఫీ కావాల్సి ఉంది. మొదటి విడత 1 లక్ష రుణమాఫీ జాబితాలోనే రైతు పేరు రావడంతో జాబితా పరిశీలించాడు. ఇందులో 3,000 రూపాయలు మాఫీ అయినట్టు వచ్చిందంటూ చూస్తా ఉన్నాం. ఏదేమైనా అధికారులు స్పెషల్గా ఈ విలేజ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, ప్లస్ వ్యవసాయ శాఖ అధికారులు, ప్లస్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాంకుల వాళ్ళు కూడా కలిసే వర్క్ చేస్తేనే ఏ రైతు నిజమైనటువంటి అన్యాయం జరుగుతుందో, ఏ రైతుకి రుణమాఫీ జరగాలో వాళ్ళకే జరుగుతుంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని కూడా మరోసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 2 లక్షల వరకు మీరు కట్ ఆఫ్ పెట్టిర్రు. అయితే ఈ 2 లక్షల పైచిలకు 2 లక్షల రూపాయల వరకు ఏదైతే కట్ ఆఫ్ మీరు పెట్టిరో ఆ 2 లక్షల వరకు కూడా ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నారనేటువంటి దాన్ని కూడా గైడ్ లైన్స్ ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయండి. రైతు భరోసానా, రైతు బందా, ఏదో ఒకటి పేరు మీద ఆ రైతు బంధు, రైతు భరోసా పైసలు కూడా మీరు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సేమ్ టైంలో రైతు బంద్ అయినా, రైతు భరోసా అయినా, ఆ పేరు మీరే మార్చుకున్న రైతు భరోసా అని దాన్ని 12,000 చేస్తామని చెప్పేసి ఏదో అన్నట్టుగా నాకు గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ 7,000 చేస్తా అన్నారా. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో కేవలం 10 ఎకరాలు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఆ రైతు భరోసాని ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. 10 ఎకరాల పైచిలుకున్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా భూస్వామి కిందే అతను డిక్లేర్ చేయబడతాడు. సో అలాంటప్పుడు 10 ఎకరాల పైచిలుకున్నటువంటి రైతులకు ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. చిన్నకారు, సన్నకారు రైతులకు మాత్రమే ఇది అందితే వాళ్ళ యొక్క భవితవ్యం బాగుంటుంది, అన్నదాత సుఖంగా ఉంటాడు, అన్నదాత మళ్ళా పంటకి రుణాలు తెచ్చుకోవడానికి కూడా అర్హుడవుతాడు. సో కాబట్టి
ఈ చిన్న చిన్న అమౌంట్లు చిన్న రైతులకు ఇవ్వడం వల్ల తను విత్తనాలు కొనుక్కోవడానికో లేదంటే తనకు కావాల్సినటువంటి ఎరువులు కొనుక్కోవడానికి ఏదో ఒకటి వాడుకుంటాడు. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ వైపు ఆలోచించాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కేవలం 10 మ్యాక్సిమం 10 ఎకరాల లిమిట్ మాత్రమే పెట్టి రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, లేదంటే రైతులకు అందజేసేటువంటి భీమాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తే అన్నిటి విధంగా అడుగులు వేస్తే మంచిది. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే రైతు బీమా విషయంలో మాత్రం ప్రతి రైతు, ప్రతి అడుగు జాగున్నటువంటి వ్యక్తి నుంచి 1000 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అడుగు జాగ నుంచి 1000 ఎకరాల వరకు రైతు బీమా. ఒక పొలం దుక్కి దున్ని ఆడ పంటేస్తే అడుగు నుంచి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎంత దూరం ఉన్నా సరే ఆ రైతుకి ఖచ్చితంగా తాను పండించేటువంటి పంట, పెద్ద రైతు కావచ్చు, చిన్న రైతు కావచ్చు, ఆ పంటకి బీమా కలిగేలాగా రైతు బీమా విషయంలో మాత్రం అండ్ రైతులు కూడా చాలా జాగరూకతతో వాళ్ళ యొక్క దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులని, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలని, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్స్ని కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చేటువంటి వాటిని కావచ్చు, చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రైతు బీమా విషయంలో మాత్రం వెనక్కి పోవద్దంటూ మళ్ళీ చెప్తా ఉన్నా అనేటువంటి విషయాన్ని నేను ఉద్ఘాటిస్తూ చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా కొందరికి ఇంకా పడలే, జాబితాలో పేరున్న ఖాతాలో జమ కాని రుణమాఫీ సొమ్ము, మెసేజ్ రాకపోవడంతో రైతుల ఆందోళన. నేటితో లక్షలోపు వారందరికీ వస్తాయంటున్న బ్యాంకర్లు. నిన్న ఒక ఆయన పాపం నాకు ఫోన్ చేసి, అంటే మా ఆఫీస్కి ఫోన్ చేసాడు, నేనే ఎత్తిన, అన్న అందరికీ రాలేదు, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడిండు ఆయన. సో దానికి సమాధానంగానే ఇగో ఇది చూసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్షలోపు రుణమాఫీ క్షేత్రస్థాయిలో కొంత గందరగోళం నెలకొల్లింది. రుణమాఫీ జాబితాలో పేరుండి మాఫీ సొమ్ము ఖాతాలో పడని వారు కొందరైతే, మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రాని వారు మరికొందరు గందరగోళానికి గురవుతున్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ముందుగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 3-4 రోజుల ముందే జాబితాలను వెల్లడించి ఉంటే రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండేది. లక్షలోపు రుణం ఉన్న రైతు కుటుంబాలకు ఒకేసారి ఈ నెల 15న మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం, 1,00,000కు పైగా రుణం ఉన్న వారికి ఈ నెలాఖరులోగా 2 లక్షల వరకు రుణాలను ఆగస్టు 15 నాటికి మొత్తం మాఫీ చేస్తామని చెప్పడం తెలిసిందే. ఈ మేరకు 1,00,000 మాఫీని గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాఫీకి అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ బ్యాంకులకు అందజేయగా వారు రైతుల బ్యాంకు ఖాతాలో మాఫీ సొమ్మును జమ చేశారు. ఈ మేరకు మాఫీ అయిన చాలా మంది రైతుల ఫోన్లకు బ్యాంకుల నుంచి మెసేజ్లు వచ్చాయి. అయితే కొందరికి మాత్రం రుణమాఫీ పొందేవారి జాబితాలో పేరు ఉండి కూడా మాఫీ అయినట్లుగా మెసేజ్ రాలేదు. ఆయా రైతులు ఆందోళనకు గురై వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు, బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. అయితే జాబితాలో ఉన్న వారందరికీ మాఫీ వస్తుందని, అందరి ఖాతాలో డబ్బు జమ అయ్యేందుకు 48 గంటల సమయం పడుతుందని బ్యాంక్ అధికారులు రైతులకు చెప్పి పంపిస్తున్నారు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో 83,124 మంది రైతులకు 1,00,000 చొప్పున మాఫీకి గాను 455 కోట్లు మంజూరు అయ్యాయని, కానీ జాబితాలో పేర్లున్న రైతుల ఖాతాల్లో శుక్రవారం కూడా డబ్బులు జమ కాలేదు. జనగామ జిల్లా 26,490